ఇది జాగ్రత్తగా వినండి. ఇవాళ బంగారం పెద్ద పడకపోయినా వెండి మన మార్కెట్ ఓపెనింగ్ కి బిఫోర్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో 22% దగ్గరగా ఒకే ఒక రోజులో పడింది. లాస్ట్ 7 రోజుల్లో 50% దగ్గరగా పడింది. అండ్ ఇలా వెండి ఇంతలా పడుతూ ఉండడం, బంగారం కొంత స్టేబుల్ ఉంది కానీ వెండి ఇంతలా పడుతూ ఉండడం, దాని బ్యాక్ ఎందుకు ఇంతలా వెండి పడుతూ ఉందంటే ఇంటర్నేషనల్ గా కొంతమంది కావాలని వెండి రిలేటెడ్ గా ప్రైస్ ని బ్రేక్ చేయాలని పెద్ద మొత్తంలో షార్ట్స్ ని క్రియేట్ చేశారని షాంఘై ఫ్యూచర్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు అప్డేట్ చేశారు. అండ్ దీంతో పాటు మూడోసారి మార్జిన్ హైక్ కూడా చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ చేస్తున్నారు. అసలు ఎంటైర్ స్టోరీ ఏంటి? అలాగే చైనా లాంగ్వేజ్ లో కనిపిస్తున్న డేటా, దీన్నే మనం ఇంగ్లీష్ లో చూస్తే చైనాకు సంబంధించిన ఎక్స్చేంజ్ వాళ్ళు సిల్వర్ ఎందుకు పడిపోవాలని కొంతమంది బిగ్ ప్లేయర్స్ ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈ డేటాని ఫస్ట్ మాట్లాడుకోవాలి. ఇది వెండిలో పెట్టుబడి చేసిన వాళ్ళకి, ఇన్ఫాక్ట్ చెయ్యాలనుకుంటున్న వాళ్ళకి కూడా ఒక క్లారిటీ ఇస్తుంది. ఆర్టిఫిషియల్ గా సిల్వర్ ని మూవ్ చేసే ప్రయత్నం ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో జరుగుతుంది. అండ్ దీంతో పాటు రీసెంట్ టైమ్స్ లో చాలా సార్లు సిల్వర్ వోలటైల్ గా ఉంటుందంటే దానికి మీనింగ్ కొత్త వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. దానికి ఈ చార్ట్ ని వాళ్ళు చూపించి సిల్వర్ ఒక వోలటాలిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్సో గోల్డ్ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ డేటా కూడా మీకు అర్థం కావాలి. నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం, బట్ ఇది విత్ డేటా విత్ ఇమేజ్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకాస్త క్లారిటీ గోల్డ్ ఒక డిమాండ్ పరంగా ఉంటుంది. ఇది ఫస్ట్ టాపిక్ లో మాట్లాడుకుంటూ ఇవాళ ఆర్బీఐ రిలేటెడ్ గా మనకి మీటింగ్ జరిగింది. వెరీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నాట్ అబౌట్ జస్ట్ స్టాక్ మార్కెట్, రీట్స్ రిలేటెడ్ గా. అండ్ ఈవెన్ ఎవరైనా ఏదైనా స్కామ్ లో డబ్బులు కోల్పోతూ ఉంటే 25,000 రూపాయల వరకు కూడా కంపెన్సేషన్ రిలేటెడ్ గా ఆర్బీఐ వాళ్ళకి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. వాటితో పాటు ఇంకొన్ని స్టాక్స్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఎంటైర్ ఇవాళ ఆర్బీఐ మీటింగ్ రిలేటెడ్ గా జరిగిన హైలైట్స్ ని మాట్లాడుకుంటూ ఏ కంపెనీ కొత్తగా ఏఐ రిలేటెడ్ గా ప్లగ్ఇన్స్ తీసుకొచ్చేసరికి ఐటీ జాబ్స్ పోతాయా, ఐటీ కంపెనీస్ కు సంబంధించి భారీ మొత్తంలో ఇప్పుడున్న బిజినెస్లు పోయి జాబ్స్ ఇంపాక్ట్ అవుతాయని మార్కెట్ అంతా భయపడుతుందో, తను ఆ ఆంథ్రోపిక్ కంపెనీ సిఇఓ ఒక సంచలన స్టేట్మెంట్ చేశారు. నెక్స్ట్ 6 నుంచి 12 నెలల్లో సాఫ్ట్వేర్ జాబ్స్ అబ్జోలేట్ అవుతాయని ఎలా చెప్తున్నారు. అబ్జోలేట్ అంటే అవి యూస్ఫుల్ గా ఉండవు, వాళ్ళు చేసే పనులు ఏఐ చేసేస్తుంది, దానికి టైం ఉన్నది 6 to 12 months అని ఎలా తను ఎంటైర్ ఐటీ ఇండస్ట్రీని షేక్ చేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ అయితే చేశాడు. దాంతోనే ఇవాళ కూడా కొన్ని ఐటీ స్టాక్స్ లో ప్రెషర్ కనిపించింది ఇంటర్నేషనల్ గా అండ్ ఈవెన్ ఇండియాలో కూడా. దీని రిలేటెడ్ గా తను ఏం స్టేట్మెంట్స్ చేశారు, దాని పరంగా ఎక్స్పర్ట్స్ చెప్తున్న డేటా ఏంటి, ఐటీ జాబ్స్ మీద ఎటువంటి ప్రభావం ఉంటుందన్న డేటాని కూడా మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకుంటూ మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న ఫర్దర్ డేటా, యుఎస్ రిలేటెడ్ గా జాబ్స్ డేటా వచ్చింది. అండ్ గ్లోబల్ గా కొన్ని సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ తీసుకున్నాయి. అండ్ ఇండియా రిలేటెడ్ గా ఫర్దర్ డేటా, ప్రైస్ యాక్షన్ మాట్లాడుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ వెండి గురించి మాట్లాడుకోవాలి. నిన్న ఇంటర్నేషనల్ మార్కెట్ లో వెండి రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ సినారియో కనిపించింది. కరెక్ట్ గా 9 o'clock అరౌండ్ నుంచి ఆల్మోస్ట్ $77 per ounce దగ్గరగా ఉంటున్న ఇంటర్నేషనల్ సిల్వర్ కాస్త సడన్ గా పడుతూ సుమారుగా 18% దగ్గరగా విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ క్రాష్ అయితే సిల్వర్ ప్రైస్ లో కనిపించింది. జస్ట్ దానికి కొంత టైం బిఫోర్ ఇంకొక మెగా క్రాష్ చూస్తే జస్ట్ ఫిబ్రవరి 5th మార్నింగ్ నుంచి ఫిబ్రవరి 6th మార్నింగ్ కి జస్ట్ ఆ 1 day లో సిల్వర్ పడింది 30% దగ్గర. ఏంట్రా ఇది, సడన్ గా ఇంత పెద్ద మొత్తంలో క్రాష్ వస్తుంది, సడన్ గా బిగ్ క్యాండిల్స్, రెడ్ క్యాండిల్స్ పడుతున్నాయి, ఎవరు దీని బ్యాక్ ఉంటున్నది, ఏ ఇన్స్టిట్యూషనల్ సెల్లర్స్ అని చూస్తున్నప్పుడు షాంఘై ఫ్యూచర్స్ మార్కెట్ రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. ఇది ఒరిజినల్ అప్డేట్, మనకి చైనాకు సంబంధించిన చైనా లాంగ్వేజ్ లో ఉంటుంది. దీని ఇంగ్లీష్ వెర్షన్ ఇది మీరు గమనించండి. ఆన్ ఫిబ్రవరి 5th అంటే నిన్న 6 గ్రూప్స్ ఆఫ్ అకౌంట్స్ సస్పీషియస్ గా కనిపించాయి. వీళ్ళకి 6 గ్రూప్ అకౌంట్స్, ట్రేడింగ్ అకౌంట్స్ సస్పీషియస్ గా కనిపించాయి. వాళ్ళ డైలీ ట్రేడింగ్ వాల్యూమ్ ఉంటున్న లిమిట్ ని ఎక్సీడ్ చేస్తుంది. కాబట్టి వాళ్ళ రూల్స్ ప్రకారం ఎవరెవరైతే ఇలా ఎక్సీడ్ చేసి రూల్స్ ని అతిక్రమించి స్పెక్యులేట్ చేస్తుంటారో వాళ్ళ అకౌంట్స్ ని మేము హోల్డ్ చేస్తున్నాం, వాళ్ళ ఇకపై కొత్త పొజిషన్స్ ఓపెన్ చేయడానికి లేదు. స్పెషల్లీ ఆ కరస్పాండింగ్ కాంట్రాక్ట్ అంటే సిల్వర్ రిలేటెడ్ గానే ఇలా అప్డేట్ చేశారు. ఇది ఒక ఆర్గానిక్ సెల్లింగ్ కాదు, స్పెషల్లీ సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ దీంట్లో అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఇది పేపర్ సిల్వర్ కదా, డిమాండ్ అండ్ సప్లై అయితే ఉంది. జస్ట్ మన దగ్గర $1 billion ఆఫ్ మనీ ఆర్ అట్లీస్ట్ $1 million ఆఫ్ మనీ ఉండి చిన్న పానిక్ ని క్రియేట్ చేసిన ఫర్దర్ సెల్లింగ్ దానికి కంటిన్యూ అవుతుంది. బికాస్ అందరూ స్టాప్ లాస్ లో పెట్టుకుంటారు. ఒక సర్టెన్ లెవెల్ దగ్గర ప్రైస్ అంతా స్టేబుల్ గా ఉంది అనుకోండి, పైకి కిందకి కొన్న వాళ్ళందరూ ఇంకా పైకి పెరగాలంటే వాళ్ళు కొంటారు కదా, ఒక దగ్గర కొంటారు కదా, మరి స్టాప్ లాస్ ఒక లెవెల్ లో పెడతారు కదా, రీసెంట్ గా ఉంటున్న సపోర్ట్ దాని కింద. ఈ లెవెల్ ని కానీ బ్రేక్ చేయగలిగితే ఆ పేపర్ సిల్వర్ అనేది, ఆ పేపర్ గోల్డ్ అనేది ఫిజికల్ గా అంటే మీకు డిమాండ్ అండ్ సప్లై బయట తెలుస్తుంది, ట్రేడ్ అవుతున్నది కదా, జస్ట్ దాన్ని బ్రేక్ చేయగలిగితే ఆ స్టాప్ లాస్ అన్ని ట్రిగ్గర్ అయితే కొన్న వాళ్ళందరూ అమ్మాల్సి వస్తుంది. కాబట్టి నష్టానికి అమ్మాల్సి ఉంటుంది. కాబట్టి అది ఫర్దర్ సెల్లింగ్ మార్కెట్ లో క్రియేట్ చేస్తుంది. హెవీగా లీవరేజ్ ఉంటున్నప్పుడు, ఇలా హెవీగా వోలటాలిటీ ఉండి ఎవరైనా బిగ్ ప్లేయర్స్ కంట్రోల్ చేయాలనుకుంటున్నప్పుడు ఇలాంటి మ్యానిపులేషన్స్ కి గ్లోబల్ గా వెరీ డీప్ పాకెట్స్ ఉంటే పాసిబుల్ అవుతుంది.
వెరీ డీప్ పాకెట్స్, ఎందుకంటే అవి చాలా డెప్త్ ఉన్న మార్కెట్స్. ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఏం లైక్ ఒక 100 కోట్లు 1000 కోట్లు పట్టుకు వెళ్తే జరిగిపోయేటు కాదు. గ్రూప్ ఆఫ్ పీపుల్ డిసైడ్ అవ్వాలి, అండ్ అది కూడా వాళ్ళు డిసైడ్ అయినంత మాత్రం జరగదు, కొన్నిసార్లు రివర్స్ అవుతుంది, ఎందుకంటే అవి చాలా డెప్త్ ఉంటున్న మార్కెట్స్. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సిల్వర్ మాత్రమే కాదు, నిన్న బిట్ కాయిన్ కూడా భారీగా పడింది. రీసెంట్ హైస్ నుంచి $1,22,000 నుంచి $60,000 కి ఇంచుమించి అది కూడా 50% దగ్గరగా పడింది. ఓకే, బిట్ కాయిన్ మన టాపిక్ కాదు. అగైన్ కమింగ్ టు ద సిల్వర్, సిఎంఈ వాళ్ళు ఉన్నారు కదా, చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ వాళ్ళు, ఇది మూడోసారి సిల్వర్ గోల్డ్ రిలేటెడ్ గా వాళ్ళ ఎక్స్చేంజ్ రిలేటెడ్ గా మార్జిన్స్ ని పెంచడం. మార్జిన్ ని పెంచితే ఎగ్జిస్టింగ్ ఉన్న కాంట్రాక్ట్స్ ని సర్వ్ చేయడం కష్టం అవుతుంది. మార్జిన్ పెరిగితే ఎగ్జిస్టింగ్ గా ₹1,00,000 ఒక కాంట్రాక్ట్ ఓపెన్ అయింది అనుకుందాం, మనం బై చేసామో సెల్ చేసామో, ₹1,00,000 ఓపెన్ చేసుకున్నాం, ఇప్పుడు ₹1,50,000 కావాలంటే నా దగ్గర 50,000 లేకపోతే నేను ఆ పొజిషన్ ని క్లోజ్ చేసుకోవాలి. సో ఎప్పుడెప్పుడైతే మార్జిన్స్ ని పెంచుతారో ఎగ్జిస్టింగ్ ఉన్న కాంట్రాక్ట్స్ ని లిక్విడేట్ చేసుకోవాల్సి ఉంటుంది, కాబట్టి అది కూడా ప్రెషర్ కనిపిస్తుంది. సో యాంపుల్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా. స్పెషల్లీ చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ వాళ్ళు మార్జిన్స్ ని పెంచారు, అండ్ షాంఘై ఫ్యూచర్ ఎక్స్చేంజ్ వాళ్ళు నిన్న రాత్రి ఇస్తున్న అప్డేట్ ప్రకారం అయితే సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ సిల్వర్ రిలేటెడ్ గా భారీగా సెల్లింగ్ పొజిషన్స్ ని క్రియేట్ చేసి లిమిట్స్ ని క్రాస్ చేస్తుండడం వాళ్ళని వాళ్ళు రిస్ట్రిక్ట్ చేశారని, ఇలా రిస్ట్రిక్ట్ చేశారనే వార్త వచ్చిన తర్వాత $64 దగ్గర నుంచి పర్ ఔన్స్, $64 దగ్గర నుంచి $75 పర్ ఔన్స్ వరకు వచ్చింది. అది మీకు ప్రైస్ లో చూపిస్తాను చూడండి. ఈ పాయింట్ మార్నింగ్ 5:30 ఆ పాయింట్ నుంచి ప్రెసెంట్ పెరుగుతూ $75 వరకు వచ్చింది. సుమారుగా 17% దగ్గరగా ఇవాల్టి మార్నింగ్ లోస్ నుంచి సిల్వర్ రికవర్ అయింది. ఆ సెల్లర్స్ ని ఆపారు అంటూ ఉండడం. మరి చూడాలి ఇక్కడతో ఎండా లేకపోతే వీళ్ళంతా ప్లాన్డ్ గా సిల్వర్ రిలేటెడ్ గా షార్ట్ పొజిషన్స్ ని పెట్టి ట్రిగ్గర్ చేసి ఫర్దర్ గా బెనిఫిట్ చెందే ప్రయత్నం చేస్తున్నారా అని. ఎక్స్ట్రీమ్ వోలటాలిటీ మనకి సిల్వర్ లో కనిపిస్తుంది. అండ్ సిల్వర్ రిలేటెడ్ గా వోలటాలిటీకి ఇప్పుడు ఒక ఫైన్ ఎగ్జాంపుల్ మీకు కనిపిస్తుంటుంది చూడండి. జనవరి 1979 టు జనవరి 1982 ఆ పాయింట్ లో వెండి 733% పెరిగింది. బట్ దెన్ పెరిగిన పాయింట్ నుంచి అంటే $6 నుంచి $49 పెరిగింది. 7 టైమ్స్ దగ్గరగా వెళ్ళిపోయింది పైకి. బట్ అక్కడి నుంచి మళ్ళీ $8 వచ్చింది. అంటే పెరిగిన దగ్గర నుంచి సుమారుగా 84% పడింది. అక్కడి నుంచి 1980లో చూసిన పీక్ దగ్గర నుంచి 30 సంవత్సరాల పాటు సైలెంట్ గా సిల్వర్ ఉంది. మళ్ళీ అక్కడి నుంచి 440% దగ్గరగా పెరగడం, 2008 నుంచి 2013 మళ్ళీ అక్కడి నుంచి 62% పడ్డం, మళ్ళీ అక్కడి నుంచి ఒక 10 సంవత్సరాల పాటు కామ్గా ఉండడం, అండ్ ఇప్పుడు రీసెంట్ గా జస్ట్ 11 మంత్స్ లో 400% దగ్గరగా పెరగడం, ఇప్పుడు 50% దగ్గరగా పడ్డం. ఇది సిల్వర్ ఒక నేచర్. ఇదే వోలటాలిటీ సిల్వర్ లో వోలటాలిటీ అది గోల్డ్ లో మనకు అలా కనిపించదని చెప్పడానికి ప్రధానమైన కారణం ఇదే. ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నా ఈ వోలటాలిటీని మైండ్ లో పెట్టుకోవాలంటే ఇది ఇప్పటికి గతంలో ఉన్న ప్రతి ఇన్సిడెంట్ తో పోలిస్తే 80% 60% పడ్డా కూడా ఇప్పుడు భారీగానే రిటర్న్స్ ఇచ్చింది. కానీ అన్ని సంవత్సరాల పాటు ఆ వోలటాలిటీని తట్టుకొని హోల్డ్ చేసి ఉండాలి. అది ఎంత మంది వల్ల అవుతుంది? పెరుగుతున్నప్పుడు ఆ ట్యూన్ బాగున్నప్పుడు ప్రతి ఒక్కరు హమ్ చేస్తారు, పడుతున్నప్పుడే రియాలిటీ అనేది ఎవరైతే ఇన్వెస్టర్ కామ్ గా సైలెంట్ గా యూఫోరియాకి గురి కాకుండా పక్కన ఉంటాడో తను మాత్రం ప్రశాంతంగా ఉంటాడని చాలా వీడియోస్ లో గతంలో చెప్తూ వచ్చాను. ఇలాంటి ఈవెంట్స్ ని అలా వదిలేకండి, మైండ్ లో నుంచి మైండ్ లో ఉంచాలి. వోలటాలిటీ ఉంటుంది, ఇలాంటి అసెట్ క్లాస్ రిస్కీ అసెట్ క్లాస్ అని మనకు అర్థం అవుతున్నప్పుడు, ఒక ప్రైస్ దాటినప్పుడు మనం దాంట్లో ఎంటర్ అవ్వకపోవడం ఎంత వాల్యూ, ఎంత మన మనీ ప్రొటెక్టెడ్ గా ఉంచుతుంది అన్నది నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఇలాంటి యూఫోరిక్ మూమెంట్స్ లో చెప్తున్నప్పుడు ఇలాంటి ఈవెంట్స్ మనకి మైండ్ లో రిజిస్టర్ అవ్వాలి. అండ్ గోల్డ్ రిలేటెడ్ గా ఈ డేటాని మీరు గమనించారంటే ఒకప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ పెద్దగా కొనేవి కాదు. 2011-12 నుంచి కొనడం మొదలు పెట్టాయి మంచిగానే. బట్ ఎప్పుడైతే రష్యా ఈవెంట్ స్టార్ట్ అయిందో, రష్యా ఒక అసెట్స్ ని బ్లాక్ చేశారు 2022, అప్పుడు ఇంకా స్ట్రాంగ్ గా కొనడం మొదలు పెట్టారు. కానీ లాస్ట్ 2025 కాకుండా ముందు 3 ఇయర్స్ అయితే వెరీ స్ట్రాంగ్ బయింగ్ కనిపించింది. 2025 కూడా గుడ్ బయింగే, బట్ నాట్ లైక్ దాని బిఫోర్ ఉన్న 3 ఇయర్స్ లాగా కాదు. సో సెంట్రల్ బ్యాంక్ ఒక యాక్టివిటీ జీరో కాదు, మంచి బయింగే, బట్ బిఫోర్ ఉన్న 3 ఇయర్స్ ఇంకా స్ట్రాంగ్ బయింగ్. సో సెంట్రల్ బ్యాంక్ కంటే కూడా నిన్న చెప్పినట్టు ఈటీఎఫ్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ డిమాండ్, ఇదిగోండి పర్పుల్ కలర్ తో చూడండి, గతంలో పోలిస్తే ఈటీఎఫ్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ డిమాండ్, గోల్డ్ బార్స్ అండ్ కాయిన్స్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ డిమాండ్ కనిపిస్తూ ఉంది. సో ఈ ఒక్క పిక్చర్ మీకు వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని ఒక్క స్లైడ్ లో షేర్ చేస్తుంది. వీలైతే ఒక స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి. పైనంతా సెంట్రల్ బ్యాంక్, కింద ఈటీఎఫ్ లు ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఎంత బంగారంలోకి పెట్టుబడులు వెళ్తున్నాయి, గత 2010 నుంచి 2025 వరకు ఎలా ఉంది ఆ ట్రెండ్, అండ్ బార్స్ అండ్ కాయిన్స్ రిలేటెడ్ గా డిమాండ్ ఎలా ఉంది, ఎంత డేటాని ఇంక్లూడింగ్ ద ఎక్స్ప్లెనేషన్ ఈ ఒక్క ఇమేజ్ లో మీరు గమనించవచ్చు. నెక్స్ట్ ఇవాళ జరిగిన ఆర్బీఐ మీటింగ్ ఒక కీ హైలైట్స్ ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. రెపో రేట్ చేంజ్ చేయలేదు, వడ్డీ రేట్ కట్ చేయలేదు, యాజ్ ఇట్ ఈస్ రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నదే. ఎటువంటి వడ్డీ రేట్ కట్ కూడా లేదు. జీడిపి ఒక గ్రోత్ అవుట్లుక్ ని FY26 రిలేటెడ్ గా 7.4% దగ్గరగానే ఇచ్చారు. ఎక్స్పెక్టెడ్ ఇన్ఫ్లేషన్ యాజ్ ఇట్ ఈస్ గా 2% అరౌండ్ ఉంటుందని ఎలా గతంలో స్టేట్మెంట్స్ రిపీట్ అయ్యాయి. అండ్ ఇది కాక రీట్స్ ఉన్నాయి కదా, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, వాటికి డబ్బులు కావాలంటే బ్యాంక్స్ అప్పులు ఇవ్వచ్చని, లెండింగ్ వాటికి చేయొచ్చని చెప్తూ, అండ్ సర్టైన్ లో రిస్క్ ఎన్బిఎఫ్సిలు ఆర్బీఐ రిజిస్ట్రేషన్ కి మ్యాండేటరీ
ఏం కాదని వాటికి ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఎవరి ఎన్బిఎఫ్సిస్ కి అయితే 1000 crores కంటే బిలో అసెట్స్ ఉంటాయో, ఎవరైతే డైరెక్ట్ పబ్లిక్ మనీకి ఇన్వాల్వ్ అవ్వరో అండ్ డైరెక్ట్ కస్టమర్స్ తో డీల్ చేయరో అలాంటి ఎన్బిఎఫ్సిస్ కి ఆర్బీఐ రిజిస్ట్రేషన్ అవసరం లేదని, లైక్ కొన్ని క్యాప్టివ్ గా ప్రమోటర్స్ అండర్ లో ఉంటున్న ఫండ్స్ ఉంటాయి, ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి, వాటికి కూడా రిజిస్ట్రేషన్ అంటే ఆర్బీఐ రిలేటెడ్ గా బర్డన్ పెరుగుతుంది కాబట్టి ఫోకస్ అన్నిటి మీద పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి నిజంగా ఎవరైతే ఎన్బిఎఫ్సి లో బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకే రిజిస్ట్రేషన్, మిగతా వాళ్ళకి అవసరం లేదని ఇలా చెప్తున్నారు. సో ఓవరాల్ వడ్డీ రేట్ అయితే కట్ అవ్వలేదు, కానీ జీడిపి ప్రొజెక్షన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. గతంలో చెప్పిన దానికంటే ఇప్పుడు జీడిపిని ఇంక్రీజ్ చేశారు వాళ్ళ ప్రొజెక్షన్ ని, మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిందే. అండ్ దీంతో పాటు ఎవరైనా డిజిటల్ ఫ్రాడ్ లో, ఆన్లైన్ స్కామ్ లో విక్టిమ్ అయి డబ్బుల్ని కోల్పోతే వాళ్ళకి 25,000 రూపాయల వరకు కంపెన్సేషన్ ని వాళ్ళు కోల్పోయిన డబ్బులు రిలేటెడ్ గా అందించనున్నారని అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. కానీ దీని రిలేటెడ్ గా టర్మ్స్ అండ్ కండిషన్స్ గైడ్ లైన్స్ అయితే ఇంకా మనకి విడుదల కాలేదు. దాని రిలేటెడ్ గా ఫ్రేమ్ వర్క్ ని, అంటే ఎలా డబ్బులు ఇవ్వాలి, ఒకరు నష్టపోయారు తెలిసింది, ఎలా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఏం తప్పులు చేసి ఉండకూడదు, దీని రిలేటెడ్ గా ఒక ఫ్రేమ్ వర్క్ ని చిన్న చిన్న వ్యక్తులు ఎవరైతే లాస్ అవుతూ ఉంటారో, 25,000 వరకు ఎవరైతే లాస్ అవుతుంటారో వాళ్ళకి ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు అయితే చెప్పారు. బికాస్ ఆల్మోస్ట్ 65% దగ్గరగా ఫ్రాడ్స్ అన్ని కూడా 5,000 బిలోనే ఉంటాయి. వాల్యూ తక్కువే, వాల్యూమ్ ఎక్కువ. 1000 మంది దగ్గర, 10,000 మంది దగ్గర, 1,00,000 మంది దగ్గర 1,000 రూపాయలు కాజేస్తూ ఉంటారు. మరి చూడాలి ఎలాంటి గైడ్ లైన్స్ అండ్ ఎలాంటి విధి విధానాలని ఈ 25,000 రూపాయల కంపెన్సేషన్ రిలేటెడ్ గా ఆర్బీఐ వాళ్ళు తీసుకొస్తారని, ఆల్సో మిస్ సెల్లింగ్ ప్రాక్టీసెస్ రిలేటెడ్ గా, లోన్ రికవరీ ఏజెంట్స్ రిలేటెడ్ గా కూడా గైడ్ లైన్స్ ని త్వరలోనే విడుదల చేస్తారని కూడా ఆర్బీఐ వాళ్ళు చెప్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆంథ్రోపిక్ సీఈఓ చేసిన ఈ స్టేట్మెంట్స్ రానున్న రోజుల్లో 6 నుంచి 12 నెలల్లో ఐటీ జాబ్స్ ఎవరైతే చేస్తున్నారో, లైక్ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ రిలేటెడ్ గా వర్క్ ఏదైతే ఉంటుందో అది ఆల్మోస్ట్ నెక్స్ట్ 6 to 12 months లో ఏఐ చేస్తుందనేలా స్టేట్మెంట్స్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో మనకి సర్క్యులేట్ అవుతుంది కదా. ఇది నిన్న చెప్పారనేలా మనకి డేటా ఉందా, కానీ కొద్ది వారాల క్రితం తను ఏం స్టేట్మెంట్స్ చేశారని ఎలా డేటా ఉందో చూడండి. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్స్ ఎట్ రిస్క్, ఆంథ్రోపిక్ సీఈఓ సేస్ ఏఐ కుడ్ రీప్లేస్ మోస్ట్ ఆఫ్ ద కోడింగ్ టాస్క్ విత్ ఇన్ 6 to 12 months అని చెప్పారు. ఈ సిమిలర్ స్టేట్మెంట్స్ తిని చాలా టైం బ్యాక్ నుంచే చేస్తున్నారు. We are now, in terms of the models that write code, I have engineers within Anthropic who say, I don't write any code anymore. I just let the model write the code. I edit it. I do the things around it. I don't know, we might be 6 to 12 months away from when the model is doing most, maybe all of what SWEs do end to end. And then it's a question of how fast does that loop close. And recent గా తను చేస్తున్న ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే 50% ఆఫ్ ద ఎంట్రీ జాబ్స్ అన్ని కూడా నెక్స్ట్ 1 to 5 years లో, 12 months నుంచి 60 months లో వెళ్ళిపోతాయని, బిగ్గెస్ట్ జాబ్ లాస్ అనేది ఇండస్ట్రీ చూస్తుందని, మళ్ళీ ఐటీ జాబ్స్ రిలేటెడ్ గానే తను మాట్లాడుతున్నారు. ఏఐ రిలేటెడ్ గా డెవలప్మెంట్ చేయడం తప్పు కాదు, కానీ ఇలానే జరుగుతుందని ఒక ఇండస్ట్రీని భయపెట్టే ప్రయత్నం, ఐటీ ఇండస్ట్రీని భయపెట్టే ప్రయత్నం, ఇఫ్ ఇన్ కేస్ అనుకుందాం జరగలేదలా, దెన్ ఈ మధ్యలో ఆ ఎంప్లాయీస్ అందరూ వెళ్ళిన ట్రామా, ఫియర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎంతమంది ఫ్యామిలీస్ మీద ఉంటుంది. తను ఇప్పుడు కాదు, చాలా టైం బ్యాక్ నుంచి, ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి కూడా ఈ సిమిలర్ లైన్స్ లోనే తన స్టేట్మెంట్స్ చేస్తున్నారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గారు ఉన్నారా, తనేమంటున్నారు, ఈ యాంథ్రోపిక్ ఒక ఏఐ ప్లగిన్ కారణంగా ఏదైతే మార్కెట్ భయపడుతుందో అది ఓవర్ గా రియాక్ట్ అవుతుందని, ఏఐ అనేది ఎన్హాన్స్ చేస్తుంది, రీప్లేస్ చెయ్యదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎన్విడియా సీఈఓ చెప్తున్నదే అదే, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గారు చెప్తున్నదే అదే. వీళ్ళది ఇప్పుడు నెంబర్ 1 ఏఐ జెమినై, గూగుల్ కి సంబంధించింది రీసెంట్ నెంబర్స్ వచ్చాయి, ఎక్స్ట్రాడినరీ డేటా. ఈవెన్ అంతా ఏఐ కంపెనీని పెట్టుకున్న వీళ్ళు కూడా, గూగుల్ వాళ్ళు కూడా ఏఐ అనేది ఎన్హాన్స్ చేస్తుంది కానీ రీప్లేస్ చేయదని, ఎగ్జిస్టింగ్ ఉంటున్న సాఫ్ట్వేర్ ని ఇంకా బెటర్ చేయడానికి ఏఐ తో వాడుకోవచ్చు కానీ దాన్ని రీప్లేస్ చేసి ఇంకొక కొత్త ప్రాసెస్ లో చేయడానికి ఏఐ కాదనేలా, గ్రేటర్ ప్రొడక్టివిటీ ఇన్నోవేషన్ కోసం ఏఐ ఉంటుంది కానీ కంప్లీట్ ఇండస్ట్రీస్ నే పక్కన పెట్టేసి ఏఐ ఒక్కటే గ్రో అవుతుందంటే సరి కాదనేలా బోత్ గూగుల్ అండ్ ఎన్విడియా సీఈఓస్ అయితే స్టేట్మెంట్ చేస్తున్నారు. బట్ ఒక సార్ట్ ఆఫ్ వర్క్స్ అయితే, అంటే జస్ట్ ఒక మ్యాన్ కూర్చొని దాన్ని చెక్ చేసుకొని జస్ట్ డేటాను ఒక లెవెల్లో ఎంట్రీ చేసుకుంటూ కొంత ప్రైమరీగా ఉన్న డేటా వర్క్స్ ఉంటాయి కదా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, అవి మనకి థ్రెట్ లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొంత మోట్ ఉండేలా, మనం చేస్తున్న వర్క్ కి వాల్యూ ఉండేలా, ఏదైనా సర్టెన్ జోన్స్ లో మనం కూడా కమింగ్ టైమ్స్ లో స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ షిఫ్ట్ అవ్వడం అనేది ఒక రైట్ చాయిస్. ఆ థ్రెట్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా ఈ లోపే అప్గ్రేడ్స్ మనం ఏం చేయగలిగితే అలా ఆ వేలో చేసుకోవడం, ప్లాన్ చేయడం, రిస్క్ వచ్చాక ఆలోచిద్దామని కాకుండా ముందుగా థింక్ చేయడం మంచిది. బట్ ఎనీవే ఇండస్ట్రీ అంతా డివైడ్ అవుతుంది. ఆంథ్రోపిక్ సీఈఓ
సీఈఓ ఏమో జాబ్స్ ఇంపాక్ట్ అవుతాయి, హిట్ అవుతాయి అని చెప్తుంటే గూగుల్ సీఈఓ కానీ ఎన్విడియా సీఈఓ కానీ అలాంటిది ఏం లేదు, భయపడాల్సిన అవసరం లేదు అని, అదొక ఇల్లాజికల్ థింగ్ అని ఎలా, ఈ భయాలన్నీ ఇల్లాజికల్ థింగ్ అని ఎలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. కాలమే దాన్ని ప్రూవ్ చేస్తుంది. ఏఐ ఐటీని రీప్లేస్ చేయదని కాలం ప్రూవ్ చేస్తుందని ఎన్విడియా సీఈఓ చేసిన స్టేట్మెంట్స్ గురించి కూడా మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. అండ్ ఇవాళ మార్కెట్స్ విషయానికి వస్తే ఆర్బీఐ రిలేటెడ్ గా డేటా అంతా రిలీజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 11 వరకు కూడా మార్కెట్ పడుతూ 25,500 లెవెల్స్ బిలోకి వెళ్ళింది. కాస్త అక్కడి నుంచి స్లోగా మార్కెట్ రికవర్ అవుతూ ఆల్మోస్ట్ 200 పాయింట్ల దగ్గరగా నిఫ్టీలో మనకి రికవరీ కనిపించింది. సిమిలర్ గానే స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక పాయింట్ లో 11 వరకు పడ్డ మార్కెట్ కాస్త స్ట్రాంగ్ గా రికవర్ అయ్యాయి. అండ్ ఇవాళ ఎఫ్ఐడిఐ డేటా యాజ్ ఆఫ్ నౌ రాలేదు, వస్తే దానికి కూడా యాడ్ చేస్తాను. అండ్ February 5th నిన్నటి వీడియోలో కూడా షేర్ చేశాను. గతంలో 2 రోజులు బయర్స్ గా కనిపించిన వాళ్ళు కాస్త సెల్లర్స్ గా కనిపిస్తున్నారు. అండ్ స్టిల్ ఇప్పుడు కూడా నెట్ లాంగ్స్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా 19% ఉన్నాయి, షార్ట్స్ ఇంకా 81% ఉన్నాయి. అండ్ యుఎస్ కి సంబంధించిన జాబ్స్ డేటా, వీక్లీ జాబ్స్ డేటా అండ్ జోల్స్ డేటా మనకు అప్డేట్ అయింది. ఇవాళ రావాల్సిన మంత్లీ జాబ్స్ డేటా ఇప్పుడు రాదు, బికాస్ యుఎస్ గవర్నమెంట్ పార్షల్ గా షట్ డౌన్ లో ఉంది కాబట్టి నెక్స్ట్ కమింగ్ డేస్ లో మనకి రిలీజ్ అవుతుంది. అండ్ యుఎస్ ఒక జాబ్స్ డేటా వీక్ గా ఉంది, జాబ్స్ పెద్దగా క్రియేట్ అవ్వకపోతుండడం అది యుఎస్ రిలేటెడ్ గా ప్రెషర్ ని క్రియేట్ చేసింది. అదే ఇవాళ మన మార్కెట్స్ ఒక గ్యాప్ డౌన్ కూడా రీజన్. అండ్ గ్లోబల్ గా ఒక చిన్న కన్సర్న్ కూడా, యుఎస్ వాళ్ళు వాళ్ళ సిటిజన్స్, ఇరాన్ లో ఉంటున్న సిటిజన్స్ ఉంటారు కదా, వాళ్ళని వెంటనే ఆ దేశం వదిలి వెళ్లిపోవాలని చెప్తూ ఉన్నారు. యూజువల్ గా ఆ దేశం మీద ఏదైనా ప్లాన్ చేస్తే, ఏదైనా యుద్ధం ప్లాన్ చేస్తేనే ఇలాంటి స్టేట్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆ ఇరాన్ కి దగ్గరగా వార్షిప్స్ కానీ యుఎస్ నేవల్ ఆర్మాండా కానీ డిప్లాయ్ చేస్తున్నారని, దాని మీద అటాక్స్ జరగచ్చని మార్కెట్ లో కూడా ఊహాగానాలు ఉంటూ ఉండడం, యుఎస్ ఎంబసీ రిలేటెడ్ గా అఫీషియల్ గా డేటా కూడా సర్క్యులేట్ అవుతూ ఉండడం, ఓవరాల్ మార్కెట్స్ లో ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవుతుంది. దీని కారణంగా మార్కెట్స్ ఏం పానిక్ అవ్వలేదు, బట్ ఎటువంటి ఫర్దర్ డెవలప్మెంట్ ఉంటున్నా ఇది మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ ఆఫ్టర్ ట్రేడ్ డీల్ మనకి రూపీ స్ట్రెంగ్ అవడం కనిపించిందా, మళ్ళీ స్లోగా రూపీ వీక్ అవుతూ 90 రూపీస్ 67 పైస్ కి అయితే వచ్చింది. ఈ రీసెంట్ టైమ్స్ లో 92 నుంచి 90 రూపీస్ పర్ $1 కూడా రూపీ స్ట్రెంగ్ అయింది. బట్ స్లోగా మళ్ళీ అగైన్ ఇవాళ రూపీ వీక్ అవడం మనం గమనిస్తున్నాం. అండ్ ఆర్బీఐ తో పాటు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు అండ్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా ఎటువంటి ఇంట్రెస్ట్ రేట్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ రేట్స్ ని పాస్ చేశారు. సో బడ్జెట్ కంప్లీట్ అయింది, ట్రేడ్ డీల్ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, టర్మ్స్ అండ్ కండిషన్స్ రాలేదు, నాకు తెలిసి ఇంకో 3-4 డేస్ లో వస్తాయి. ఆర్బీఐ ఈవెంట్ కూడా కంప్లీట్ అయింది. అండ్ ఎర్నింగ్స్ రిజల్ట్స్ ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గానే ఉన్నాయి మెజారిటీ ఆఫ్ కంపెనీస్ వి. సో వరీ అవ్వాల్సిన థింగ్ ఏదైనా ఉందా అంటే అది ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా వచ్చే టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఇండియా రిలేటెడ్ గా అడ్వాంటేజ్ కంటే అమెరికా అడ్వాంటేజ్ ఎక్కువగా కనిపించినా, ఆర్ మార్కెట్ ఎక్స్పెక్టెడ్ కంటే డీల్ కొంత లోయర్ సైడ్ ఉన్నా, అదొకటే కొంత వరీ అవ్వాల్సిన ఫ్యాక్టర్ తప్పించి రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మార్కెట్ రిలేటెడ్ గా ఫెయిర్ గా ఉన్నాయి. ప్రాబబుల్లీ అది కమింగ్ మంత్స్ లో మనకి రిటర్న్స్ లో పోర్ట్ఫోలియో లెవెల్ లో కూడా కనిపించవచ్చు. పేషెన్స్ గా వెయిట్ చేయడం రైట్ థింగ్ అవుతుంది. ఫ్రెండ్స్, మార్కెట్ లో ఉన్న ఎంటైర్ డేటాని ఇలా సింప్లిఫై చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఆంథ్రోపిక్ సీఈఓ చేస్తున్న స్టేట్మెంట్స్ ని కొంత పక్కనుంచితే యుఎస్ లో లే ఆఫ్స్ అంటే జాబ్స్ తీసేయడం అనేది 205% జనవరిలో పెరిగిందని, 17-year హైకి ఇది వెళ్తుందని, దీనికి ప్రధానమైన కారణం 3 కంపెనీలు యూపీఎస్, అమెజాన్ అండ్ డవ్ ఆల్మోస్ట్ 1,00,000 జాబ్స్ దగ్గరగా జనవరిలో పోయాయని, 205% దగ్గరగా అది ఇయర్ ఆన్ ఇయర్ లో పెరిగిందని, ఇలా 2009 తర్వాత ఇంకెప్పుడు కనిపించలేదని డేటా అయితే కనిపిస్తుంది. ఆ 1,00,000 జాబ్స్ పోవడంలో యూపీఎస్ రిలేటెడ్ గానే 30,000 జాబ్స్ పోయాయి, అమెజాన్ రిలేటెడ్ గా 16,000 జాబ్స్ అండ్ డవ్ రిలేటెడ్ గా 4,500 జాబ్స్. సో ఈ 3 కంపెనీస్ రిలేటెడ్ గానే బిగ్ జాబ్ కట్స్ మనకి కనిపిస్తున్నాయి. స్పెషల్లీ కార్పొరేట్ ఎంప్లాయీస్ రిలేటెడ్ గా అమెజాన్ వాళ్ళు ఒక బిగ్ కట్ అయితే తీసుకున్నారు. సో కొన్ని కంపెనీస్ రిలేటెడ్ గా వాళ్ళ బిజినెస్ లు కొంత వీక్ అవడం, స్పెషల్లీ యూపీఎస్ రిలేటెడ్ గా మోర్ ప్రాఫిటబుల్ బిజినెస్ లకి మూవ్ అవుతాం, ఎగ్జిస్టింగ్ బిజినెస్ ని క్లోజ్ చేసుకుంటుండడం, 24 ఫెసిలిటీస్ ని క్లోజ్ చేశారు 2026 లో. దాని కారణంగా 30,000 జాబ్స్ పోయాయి. అండ్ అమెజాన్ కానీ ఇతర కంపెనీస్ కానీ ఏఐ ని ఇంక్లూడ్ చేసుకుంటూ కార్పొరేట్ ఎంప్లాయీస్ 16,000 అండ్ మోర్ ఎంప్లాయీస్ రిలేటెడ్ గా కట్స్ తీసుకుంటూ ఉండడం ఎప్పుడు లేనంత విధంగా 17 years హైలో జాబ్స్ పోయాయని, ఇది స్పెషల్ ఇండియాలో కాదు యుఎస్ లో లే ఆఫ్ జరిగాయనేలా డేటా అయితే కనిపిస్తూ ఉంది. గోదావరి బయో రిఫైనరీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే చేశారు. వీళ్ళు సింతోమర్ వాళ్ళతో పార్ట్నర్ అయి బయో బేస్డ్ మోనోమర్స్ ని తయారు చేస్తారంటున్నారు. దీంతో వీళ్ళు గ్రీన్ కెమిస్ట్రీ అండ్ సర్క్యులర్ ఎకానమీ రిలేటెడ్ గా ట్రాన్సిషన్ అవుతున్నారని అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎగ్జిస్టింగ్ గా మనకి ఫాజిల్ బేస్డ్ మోనోమర్స్ ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళు బయో బేస్డ్ మోనోమర్స్ ని తయారు చేస్తారంటున్నారు. అసలు ఈ మోనోమర్స్ ఎక్కడ యూజ్ అవుతాయి? ఫుడ్ ప్యాకేజింగ్, డిస్పోజబుల్ కప్స్ అండ్ ప్లేట్, స్పూన్స్ ఇవి చూస్తుంటారు కదా, వాటిల్లోనూ బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ లోను, మెడికల్ స్ట్రక్చర్స్ అండ్ ఇంప్లాంట్స్ లో కూడా ఇది యూజ్ చేస్తారు. అండ్ వీటి రిలేటెడ్ గా డిమాండ్ రీసెంట్ టైమ్స్ లో పెరుగుతుండడం, ఈ గోదావరి బయో రిఫైనరీస్ వాళ్ళు దీని రిలేటెడ్ గా ఫోకస్ చేస్తున్నారు అనేసరికి స్టాక్ ఇవాళ బాగా పెరిగింది. అండ్ ఈ శ్రీ రిఫ్రిజిరేటర్స్ వాళ్ళకి 28
3,59,00,000 వచ్చేసి ఒక డిఫెన్స్ ఆర్డర్ నావీ ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్ గా లభించిందని 2026 నవంబర్ లోపు దీన్ని వీళ్ళు కంప్లీట్ చేసుకుంటారని ఇది డిఫెన్స్ రిలేటెడ్ గా వీళ్ళకి లభించిన ఆర్డర్. అలంబిక్ ఫార్మా వాళ్ళకి యుఎస్ఎఫ్డే దగ్గర నుంచి వాళ్ళ పార్కిన్సన్ డ్రగ్ టాబ్లెట్స్ రిలేటెడ్ గా ఫైనల్ అప్రూవల్ అయితే లభించింది. కార్బిడోపా, లీవోడోపా అండ్ ఎంటాకాపోన్ ఈ టాబ్లెట్స్ రిలేటెడ్ గా వాళ్ళకి అప్రూవల్ లభించినట్టు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఈవెన్ జైడస్ లైఫ్ వాళ్ళకి వాళ్ళ ఎగ్జిస్టింగ్ సికిల్ సెల్ డిసీజ్ రిలేటెడ్ గా ఉంటున్న డ్రగ్ పరంగా ఆర్ఫన్ డ్రగ్ డిజిగ్నేషన్ దొరికింది. ఈ డిజిగ్నేషన్ దొరికితే, ఆర్ఫన్ డ్రగ్ డిజిగ్నేషన్ దొరికితే డ్రగ్ డెవలప్మెంట్ ఇంకా స్పీడ్ గా అయిపోతుంది. కాస్ట్ అండ్ కమర్షియల్ పొటెన్షియల్ కూడా పెరుగుతుంది. వన్స్ ఆర్ఫన్ డ్రగ్ డిజిగ్నేషన్ వచ్చిందంటే ఇంకే ఇతర కాంపిటీటర్ కూడా సేమ్ డ్రగ్ రిలేటెడ్ గా 7 years పాటు సెల్ చేయకూడదు. టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. క్లినికల్ ట్రయల్స్ ఒక కాస్ట్ రిలేటెడ్ గా ఎఫ్డిఏ అప్లికేషన్ ఫీ కూడా వేవ్ ఆఫ్ అయిపోతుంది అండ్ ఫాస్ట్ అప్రూవల్ ఇచ్చేస్తారనమాట. త్వరగా ఇచ్చేస్తారు ఇఫ్ అంతా డేటా బాగుంటాయి. కానీ కంపల్సరీగా ఇచ్చేస్తారు, గ్యారంటీ అనేది ఉండదు. ప్రాసెస్ స్పీడ్ ఉంటుంది. కాబట్టి ఆర్ఫన్ డ్రగ్ డిజిగ్నేషన్ ఎవరికైనా ఫార్మా కంపెనీకి దొరుకుతుంటే అది మంచిగానే చూడాలి. ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గా అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ ఇవాళ మీరు గమనిస్తే ఐటీసీ కానీ గర్ల్ ఫ్రై ఫిలిప్స్ కానీ స్ట్రాంగ్ గా పెరిగాయా? దీనికి కారణం వీళ్ళిద్దరూ కూడా రీసెంట్ టైమ్స్ లో బడ్జెట్ లో తీసుకొచ్చింది. కానీ అంతకు ముందు కూడా జిఎస్టీ రిలేటెడ్ గా మార్పులు వస్తూ 40% దగ్గరగా జిఎస్టీ పెంచడమే కాదు సెస్ ని కూడా పెంచుతున్నారని వస్తున్న అప్డేట్స్ తో వీళ్ళు వాళ్ళ సిగరెట్ ఒక ధరల్ని పెంచుతున్నారని అండ్ రీసెంట్ గా డేటా కలెక్ట్ చేస్తున్న దాంట్లో గతంలో 95 రూపీస్ కి 10 స్టిక్స్ ని అమ్ముతూ ఉంటే ఇప్పుడు 120 కి అది అమ్ముతున్నారని అండ్ ఐటీసీ రిలేటెడ్ గా కూడా 170 రూపాయలకు అమ్ముడుపోతున్న ఒక ప్యాకెట్ కాస్త ఇప్పుడు 225 వరకు కూడా పెరిగిందని గర్ల్ ఫ్రై ఫిలిప్స్ వాళ్ళ ఐటీసీ వాళ్ళు వాళ్ళ స్టిక్స్ ఒక ధరల్ని పెంచారనేలా డేటా కనిపిస్తూ ఉండడం. స్టాక్స్ ఇవాళ జంప్ అయ్యాయి. కానీ వీళ్ళు ఎలాగో పెంచుతారని మార్కెట్ కి ముందుగానే తెలుసు. ఇక్కడ పాయింట్ అంతా ధరని పెంచినప్పుడు వాల్యూమ్ ఎలా ఉంటుంది, బిజినెస్ ఎలా ఉంటుంది అన్నది అది కమింగ్ టైమ్స్ లో మనకి క్లారిటీ వస్తుంది. కానీ నా ఒపీనియన్ జస్ట్ ధర పెంచారని కాదు, ఇవి రీసెంట్ టైమ్స్ లో పడాల్సిన దానికంటే ఎక్కువ పడ్డాయి. ప్రాబబులీ ధర పెంచారనేసరికి అది పాజిటివ్ సెంటిమెంట్ గా యాడ్ అయ్యి సడన్ రియాక్షన్ మనకి కనిపించింది. బజేల్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి 100 to 200 crores విలువ చేసే ఈహెచ్వి ట్రాన్స్మిషన్ ఈపీసీ ఆర్డర్ పవర్ గ్రిడ్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని నెక్స్ట్ 18 to 30 months లో ఇది కంప్లీట్ చేస్తారని అప్డేట్ చేశారు. టాల్ బ్రోస్ ఆటో వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 1000 crores వర్త్ చేసే మల్టీ ఇయర్ ఆర్డర్స్ లభించాయని నెక్స్ట్ 5 years లో ఇది ఎగ్జిక్యూట్ చేస్తారని ఇది బోత్ నార్మల్ అండ్ ఈవెన్ ఈవీ సెగ్మెంట్ రిలేటెడ్ గా లభించిన సిగ్నిఫికెంట్ ఆర్డర్ అనేలా ఇందులో గ్యాస్కెట్స్, హీట్ షీల్డ్స్, ఫోర్జింగ్స్, చాసిస్, హాసెస్ అండ్ యాంటీ వైబ్రేషన్ పార్ట్స్ ని సప్లై చేస్తారని ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. ఏసీఎంఏ సోలార్ వాళ్ళకి 301 మెగావాట్ విలువ చేసే అష్యూర్డ్ పీక్ సప్లై ప్రాజెక్ట్ సెకీ వాళ్ళ దగ్గర నుంచి ఎస్సీసీఏ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని మెన్షన్ చేశారు. అండ్ ఇంటర్నెట్ లో మీకు కపుల్ రిలేటెడ్ గా ఫుల్ వైరల్ అయితే అవుతుంది. వీళ్ళు లగ్జరీగా పెళ్లి చేసుకోవడం కాకుండా ఆ డబ్బులతో ఇల్లు కొనుక్కొని ఆ ఇంట్లోనే పెళ్లి చేసుకొని ఏదైతే పెళ్లి ఖర్చు పెట్టాలో ఆ డబ్బులతో కొంత డబ్బుల్ని సేవ్ చేసుకున్న దాంతో ఒక ఇల్లు కొనుక్కొని దాంతోనే పెళ్లి చేసుకొని ఆ వీడియో రిలేటెడ్ గా వాళ్ళ ఫ్రెండ్ దాన్ని ఇంటర్నెట్ లో పెడుతూ ఉండడం చాలా మంది కామెంట్ లో వీళ్ళు ఒక మంచి పని చేశారు. ఇన్ఫాక్ట్ జెన్జీ ఈ విషయంలో మాత్రం చాలా స్మార్ట్ గా ఆలోచించింది. సొసైటీ ఏ రూట్ కాజ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ పర్సన్ లైఫ్, వేరొకరు ఏమనుకుంటారు అన్న దాన్ని బట్టే మనం డెసిషన్స్ తీసుకోవడమే మనం చాలా తప్పుల్ని చేస్తూ ఉన్నామని వీళ్ళు మెచ్యూరిటీతో డబ్బులు సేవ్ చేసుకొని వాళ్ళ ఫ్యూచర్ ని సెట్ చేసుకున్నారు ఓన్ హౌస్ తో అనేలా, పెద్ద పెద్ద వెడ్డింగ్ చేసుకుని వేస్ట్ చేసుకోకుండా అనేలా కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇలా వీళ్ళు పెళ్లికి ఖర్చు పెట్టడం కాకుండా డబ్బుల్ని ఇంటికి ఖర్చు పెట్టి ఇంట్లో పెళ్లి చేసుకుంటూ ఉండడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ నెంబర్స్ ని మాట్లాడుకోవాలి. ఫస్ట్ జేకే టైర్ నెంబర్స్ బాగున్నాయి. రెవెన్యూ 15% పెరుగుతుంటే ఇయర్ ఆన్ ఇయర్ లో మార్జిన్స్ లాస్ట్ టైం 8.5% ఉన్నాయి, ఇప్పుడు 13.5% వస్తూ నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ లో స్ట్రాంగ్ గా గ్రో అయింది. అంతకు ముందు 53 crore దగ్గరగా ఉండేది, ఇప్పుడు 207 crore దగ్గరగా ప్రాఫిట్ ని వీళ్ళు పోస్ట్ చేశారు, విచ్ ఈస్ 265% జంప్. ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి. అండ్ ఈవెన్ ఈ Q3 లో ఎక్సెప్షనల్ లాస్ కూడా 104 crore దగ్గరగా వీళ్ళు పోస్ట్ చేశారు. ఒకవేళ మీరు ఈ టైర్ ఇండస్ట్రీ గురించి స్టడీ చేయాలనుకుంటే ఈ ఇమేజ్ మీకు హెల్ప్ అవుతుంది. అపోలో టైర్స్, జేకే టైర్స్, ఎంఆర్ఎఫ్, సిఎట్, బాలకృష్ణ ఇండస్ట్రీస్ వీళ్ళ రీప్లేస్మెంట్ డిమాండ్ ఎలా ఉంటుంది, ఓఈఎం మీన్స్ కొత్త కార్ల వెహికల్స్ లో ఎలా యూస్ చేస్తారు, మార్జిన్ సైకిల్ అవుట్లుక్ ఎలా ఉంటుంది, అండ్ వీళ్ళు కమర్షియల్ వెహికల్స్ లో ఎక్కువ యూస్ చేస్తారా వాళ్ళ టైర్స్ ని, ప్యాసింజర్ వెహికల్, టూ వీలరా, అగ్రి ఆర్ ఆఫ్ రోడ్ వెహికల్స్ లో ఎక్కువగా యూస్ చేస్తారా అనేది, అగ్రి ఆర్ ఈ ట్రాక్టర్స్ లో ఎక్కువ యూస్ చేస్తారనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. బికాస్ మంచి నెంబర్స్ కనిపిస్తున్నాయి. జేకే టైర్ కాదు, ఎంఆర్ఎఫ్ వాళ్ళ రిలేటెడ్ గా కూడా అండ్ రీసెంట్ గా పోస్ట్ చేస్తున్న మోస్ట్ ఆఫ్ ద టైర్స్ రిలేటెడ్ గా మంచి నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి ఈ డేటాని కూడా మీకు యూజ్ అవుతుందని పెడుతున్నాను. అండ్ చెప్పాను కదా ఎంఆర్ఎఫ్ నెంబర్స్ కూడా బాగున్నాయని. రెవెన్యూ 15% పెరిగింది. మార్జిన్ లాస్ట్ టైం 12% ఉంటే ఇప్పుడు 17.5% వచ్చింది. దీంతో ప్రాఫిట్ కూడా మోర్ దాన్ డబుల్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రో అయింది. స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్, ఆల్మోస్ట్ 120% ప్రాఫిట్ గ్రోత్ తో మంచి నెంబర్స్ ని ఎంఆర్ఎఫ్ వాళ్ళు పోస్ట్ చేశారు. శిల్ప మెడికేర్ నెంబర్స్ ని కూడా మీరు గమనిస్తే రెవెన్యూ 28% పెరిగింది. మార్జిన్ లాస్ట్ టైం 25.2% ఉండి ఇప్పుడు 27.8 నియర్లీ 28% వస్తుండడం. ప్రాఫిట్
ప్రాఫిట్స్ 40% దగ్గరగా జంప్ అవుతున్నాయి. వీళ్ళ నెంబర్స్ కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తున్నాయి. అండ్ ఈ ఎల్ఐసి నెంబర్స్, హిటాచి ఎనర్జీ వాళ్ళ నెంబర్స్ నిన్నటి వీడియోలోనే మాట్లాడుకున్నా, ఇవి రెండు కూడా ఇవాళ స్ట్రాంగ్ గా పెరిగాయి. శివాలిక్ బై మెటల్ వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. రెవెన్యూ 9% దగ్గరగా పెరుగుతూ, ఆపరేటింగ్ సైడ్ 30% దగ్గరగా జంప్ కనిపిస్తూ, ప్రాఫిట్ 22% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రో అయింది. ఓవరాల్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. స్టాక్ కూడా ఇవాళ 7% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ బిఈఎంఎల్ నెంబర్స్, రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ లో 24% దగ్గరగా గ్రో అయింది. బట్ మార్జిన్ సుమారుగా 9% దగ్గరగా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే 0.3% దగ్గరగా మార్జిన్ వస్తుండడం. లాస్ట్ టైం ప్రాఫిట్ పోస్ట్ చేశారు. ఈవెన్ మార్కెట్ కూడా 48 crore ప్రాఫిట్ అనుకుంటే వీళ్ళు 22 crore దగ్గరగా లాస్ పోస్ట్ చేశారు. అండ్ వీళ్ళు ప్రతి షేర్ కి 2.5 రూపీ డివిడెండ్ ని కూడా ఇస్తున్నారు. ఆ లాస్ రిలేటెడ్ గా రీజన్ ఏదైనా ఫర్దర్ గా కాన్ కాల్ లో ఉంటుందా అని చూడాలి. అండ్ వీళ్ళ ఆర్డర్ బుక్ బానే ఉంది. 16,349 crore తో ఈ కరెంట్ ఇయర్ లో 3,194 crore ఆర్డర్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తారని, కమింగ్ ఇయర్స్ లో సబ్సిక్వెంట్ ఇయర్స్ లో 13,155 crore ఆర్డర్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తారని అప్డేట్ చేస్తున్నారు. కళ్యాణ్ జ్యువెలర్స్ ఒక నెంబర్స్ వచ్చాయి. ఇవి కూడా బాగున్నాయి. రెవెన్యూ 42% జంప్, మార్జిన్ ఎక్స్పాన్షన్ అండ్ ప్రాఫిట్ కూడా 90% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో పెరుగుతూ ఉంది. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.